ఓకే సార్. సార్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చూసుకున్నట్టయితే లిక్కర్ కేసు అనేది చాలా అంటే వైరల్‌గా మారుతున్న ఒక అంశంగా ఉన్నది సార్. మొత్తం ఈ లిక్కర్ కేసులో ఇప్పటికే 40 మందిని నిందితులుగా చేర్చారు. 11 మందిని అరెస్టులు కూడా చేశారు సార్. వారు ఇచ్చే ఆ వాంగ్మూలాల ప్రకారమే ప్రస్తుతం విచారణ అయితే ముందుకెళ్తుంది సార్. మొత్తం ఈ లిక్కర్ స్కామ్ కేసుని ఎలా చూస్తారు సార్? అంటే అది కాదని లేని నగ్న సత్యం. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మద్యం తాగిన దానివల్ల ఆర్థికంగా పేదవారు చితికిపోతున్నారు. వారికి అందుబాటులో లేకుండా ఉండాలని చెప్పి మద్యం ధరలు పెంచుతున్నామని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగానే రేట్లు కూడా పెంచిన తర్వాత అవి ప్రతి షాప్లోనూ చీప్ లిక్కర్ ఇస్తున్నారు. మామూలు బ్రాండెడ్ గుడ్స్ ఏది ఆంధ్రప్రదేశ్లో దొరికేది కాదు. గతంలో అయితే మామూలుగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ నుంచి ఏదన్నా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ బ్రాండ్స్ మీద మోజుతో ఇక్కడ తెచ్చుకునేవాళ్ళు. అట్లాగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకో, కర్ణాటకకో, అటు మద్రాసుకో, అటు ఒరిస్సాకో పోతే బ్రాండ్స్ కోసం ఎగబడి ఫారిన్ నుంచి లిక్కర్ తెచ్చుకునేట్టు చందాలు తప్పో ఒప్పో వాళ్ళు చేసే పని అట్లా జరుగుతుండే. ఆంధ్రప్రదేశ్లో అది చీప్ లిక్కర్ అనేది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పాలసీ కింద వచ్చింది. ఏమి రానంటే దీని మీద చాలా అపవాదులు ఎదుర్కొంటున్నారు. దాని మీద ఎంక్వైరీ కూడా జరుగుతుంది. సుమారుగా మీరు అరెస్ట్ చేసినారు, ఆ విషయాలన్నీ చెప్పారు. అది మళ్ళీ నేను చెప్పడం చర్యనమవుతుంది. ఆ పాలసీకి సంబంధించి ఏమి రానంటే విషయము మద్యం షాపులు వచ్చి గవర్నమెంట్కి, డిస్టిలరీస్ కూడా 4-5 డిస్టిలరీస్ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన చేతుల్లోనే ఉన్నాయి డిస్టిలరీస్ కూడా. ఈ సరుకును ఎవరు కొనాలా? బ్రూరేజ్ కార్పొరేషన్, అది గవర్నమెంట్ కంట్రోల్డ్ కార్పొరేషన్. అక్కడ ఉండే డిస్టిలరీస్లో మాత్రమే కొంటున్నారు. ఇంకా బయట బ్రాండెడ్ గూడ్స్ ఏవి కొనేది లేదు. వాళ్ళు ఎందుకు అని అంటే డిస్టిలరీస్ కొన్న కానీ ఇతరులు కానీ ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళను ఏమిటయా ఇది ఏం పరిస్థితి అని అంటే, ఈ బ్రాండెడ్ గూడ్స్ అనేసరికి కాస్ట్ విపరీతంగా పెంచినారు కాబట్టి కష్టమవుతుంది. ఎందుకంటే ఇదంతా గవర్నమెంట్ బ్రూరేజ్ కార్పొరేషన్ కొనాలా, వేరే తీసుకొస్తే ప్రైవేట్గా తీసుకొచ్చి షాపులో అమ్మితే అది ఈ లిక్కర్ ఈ స్మగ్లింగ్ కిందకి వస్తుంది. దానికోసమని వాళ్ళు డిస్టిలరీసే కొంటున్నారు కాబట్టి ఆ చీప్ లిక్కరే వచ్చేది. అందుకు ప్రజలు బయటకు వెళ్ళినప్పుడు, ఫారిన్కి వెళ్ళినట్టు ఇతర రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెచ్చుకునేవాళ్ళు. బ్రాండెడ్ గుడ్స్ దొరికేది కాదు. దీనివల్ల ఏమైంది అని అంటే, ఆయన ఏదైతే చెప్పినాడో సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసింది ఆ పాలసీ. ఇది మద్యం దాగి పేదవారు చెడిపోతున్నారు కాబట్టి వారికి అందుబాటు లేకుండా చేస్తానని చెప్పి తుదకి ఏం చేసినారు? బ్రాండెడ్ గుడ్స్ లేకుండా తీసేసినారు. తర్వాత ఈ చీప్ లిక్కర్ కూడా అది ఆ డిస్టిలరీస్ నుంచే కొనాలా. వాళ్ళు చెప్పిన ధరకే కొనేసరికి మద్యం కాస్ట్ అయితే పెరిగింది, క్వాలిటీ అయితే లేకుండా పోవడంతో జనంలో ఒక విధమైన అసంతృప్తి నెలకొంది. చాలా అది వ్యసనమైన చాలామంది బ్రాందీ షాప్కి వెళ్ళి ఇచ్చిన వాళ్ళు బూతులు తిట్టేవాళ్ళు వైఎస్ఆర్సీపీని. ఏందిరా ఈ మాదిరి అంటే, ఏం చేస్తావు సార్? ఒక కార్యకర్త వచ్చారు నాకు ఇప్పుడు 81 నుంచి, మహిళా కార్యకర్త, మైనారిటీకి సంబంధించి. ఇప్పుడు నాకు 81 నుంచి చేస్తున్నారు, చాలా ముఖ్యం. వచ్చినప్పుడు ఏదో ఎంఆర్ఓకి పని ఉంది చెప్పమని చెప్తే ఆమె సరే ఏదో ఫోన్ చేసినా, ఆయన ఏదో ఒక మీటింగ్లో ఉన్నాను, ½ అన్ అవర్ ఉండి ఫోన్ చేస్తాను అని చెప్పినారు. ఇంత లోపల ఏదో క్యూరియాసిటీ ఉంటాయి కదా, మీ ఛానళ్ళు అటువంటివన్నీ అడుగుతుంటారు కాబట్టి వాస్తవంగా ఏం జరుగుతుందో నేను కూడా నాకు అడుగుతుంటాను మామూలు నియోజకవర్గాలకు వెళ్ళినప్పుడు. ఏమ్మా ఎన్ని స్కీములు వస్తాయి అని, ఒక 5 వస్తాయా అని అంటే, లేదు సార్ 4 మాత్రమే వస్తాయి.
అంటే ఓ 50,000 వస్తుందా అన్నాడు. 40,000 వస్తుంది సార్. బాగుందే మీ పరిస్థితి అని నేనంటే, ఏం బాగులేయా, మా ఆయన సాయంకాలం అయ్యేతలకి ట్యాక్స్ కట్టేస్తాడు కదా. నాకు ట్యాక్స్లో నేను బాగా ఎక్స్పర్ట్నే కదా. మనమైతే ట్యాక్స్ ఏది డైరెక్ట్గా కట్టం. పోయి వస్తువులు ఏదో కొనేటప్పుడే ధర మీదనే ట్యాక్స్ వచ్చి కూర్చుంటుంది. తర్వాత ప్రత్యక్షమైన పన్ను ఇన్కమ్ ట్యాక్స్, అది ఒక స్థాయిన జనాభా మీద పడుతుంది. ఏడవి ట్యాక్స్ కట్టేస్తారు మా అని నేనంటే, నాకు తెలిసిన ఇంత పరిజ్ఞానం ఉన్నా, ఏముంది సార్ బ్రాందీ షాపు పోయి మా ఆయన తాగుతాడు కదా, బ్రాందీ షాప్ పోయి ట్యాక్స్ కట్టినట్టు కడుతున్నాడు, 2 మాసాలకు కూడా రాదు అని. అందుకు నేను ట్యాక్స్ అని చెప్పినాను సార్ అంటే, అప్పుడు ఇది చాలా డేంజరస్ అని అప్పుడే నేను అన్నా. ఇక్కడ ఏదన్నా కలిసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి, ఎందుకంటే ఆమె చెప్పింది అది పల్స్ ఆఫ్ ది పీపుల్ అవుతుంది కదా. అవును సార్. కానీ మద్యం పాలసీ మీదనే ప్రభుత్వం కూలిపోయేదానికి ప్రధాన కారణం అనుకో. దానివల్ల మిగతాటి సరే చాలా విషయాలు ఉన్నాయి, అది కూడా ఒక విధంగా ప్రధానమైన కారణంగానే కనపడుతుంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో కూలేదని. అదే దాని మీద ఇప్పుడు కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళు విచారణ వేస్తున్నారు, అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా ప్రశ్న ఎందుకంటే వాళ్ళ సాక్ష్యాలను బట్టి, వార్తలు వచ్చిన దాన్ని బట్టి అందరూ కూడా ఇది సొమ్మంతా నెంబర్ 1 మ్యాన్ వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళకే చేరింది అనేది వచ్చినాయి. దాన్ని బట్టి మరి చేస్తారా లేదా అనేది ప్రభుత్వం, ఎందుకంటే రియాక్షన్ ఎట్టుంటుందో అనేది చూస్తారు కదా, దాని రాజకీయపరమైన నిర్ణయం అది. అవును సార్. సార్, ఇది మనకు ముఖ్యంగా ఏదైతే ఈ మద్యం ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఏదైతే 3,200 కోట్లు ఒక ప్రధాన ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాయి, పెద్ద తలకాయ దగ్గరికి వెళ్ళాయి అని చెప్పేసి ఇటు కూటమి నేతలు అలాగే కొంతమంది విశ్లేషకులు సైతం ఆరోపిస్తున్నారు సార్. ఆ పెద్ద తలకాయ వైఎస్ జగన్ అని చెప్పేసి అందరికీ, అంటే అందరు అంటున్న వాస్తవమే. మరి ఆ జగన్ గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా కాలంగా వార్తలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో ఎంతవరకు నిజము, ఎంతవరకు ఏంటి సార్ అసలు? నిజం అనేది ఏముంది కానీ అది ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఇన్వెస్టిగేషన్లో వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళంతా ఏదో ఒకరికి వెళ్ళినాయని చెప్తున్నారు. అంటే మీరు ఎవరైతే వ్యక్తిని ప్రస్తావిస్తున్నారో ఆ వ్యక్తికి చేరాయని. ఇప్పుడు అరెస్టు ఆయన్ను చేస్తారా లేదా అనేది అంశము, దాని విచారణ జరిగినా చేస్తారా లేదా అనేది ఏమైనా ప్రభుత్వం రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాల్సింది. ఎందుకంటే చెయ్యాలనుకునే సత్యాధారాలు అయితే ఉన్నాయి, చేస్తే సింపతి ఏమన్నా వస్తుందా రాదా ఇటువంటివన్నీ ఆలోచన చేస్తారు కదా రాజకీయ, అంతే అంతవరకే. బట్ మామూలుగా అయితే ఇంకొక వ్యక్తులు అయితే చేసేసింది ఈ పార్టీకి. ఓకే సార్, ఇది ఫైనల్గా అసలు ఈ లిక్కర్ వ్యవహారం అనేది ఫైనల్గా ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? అంటే కూటమి ప్రభుత్వం అంటున్నది ఏంటంటే ఇది కక్షపూరితమైన చర్య కాదు, ఇది ప్రభుత్వాలు చేస్తున్న చర్యలు, ఆ ప్రభుత్వ అధికారులు చేస్తున్న చర్య అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కానీ వైసీపీ నేతలు మాత్రం ఇది ఖచ్చితంగా కక్షపూరితమైన చర్య అంటున్నారు. దీనికి ఒక ఫైనల్ కన్క్లూజన్ ఎప్పుడు? జనరల్గా ఇన్వెస్టిగేషన్లో వేలు మాత్రం జగన్ వైపే చూపిస్తుంది. వాళ్ళు కూటమి ప్రభుత్వంలో నేతలు మాట్లాడే దాంట్లో పూర్తిగా అవాస్తవం కొట్టిపారేయడం ఎవరు కూడా. సరే వైసీపీ వాళ్ళ పార్టీ కాబట్టి డిఫెండ్ చేసుకోవాలా ఏదో మాట్లాడుతుంటారు. అయితే వెళ్ళన్నీ దర్యాప్తులో ఆయన వైపే చూపిస్తున్నాయి. మరి చేస్తారా లేదా అనేది రాజకీయపరమైన, ఏదైనా సింపతి వస్తుందేమో ఎందుకు అది ఇది ఉంటాయి కదా, కొంచెం రాజకీయంగా ఆలోచన చేస్తారు, అంత మేరకే. మామూలుగా అయితే చేసింది ఈ పార్టీకి, దానికోసం ఆలోచన చేస్తారు.